ఇదే కదా కథానందలహరి, ఇది కమ్మని కథల లాహిరి, కమ్మని కథల లాహిరి, ఇది కమ్మని కథల లాహిరి. కథానందలహరి సభ్యులకు శ్రేయోభిలాషులకు నమస్కారం. నేటి కథ అపోహ. రచన చిర్రావూరి మదన్ మోహన్. సమర్పణ టి రామ్ ప్రసాద్. గోపాలరావు, రామారావు ప్రాణ స్నేహితులని చెప్పడం కన్నా మంచి స్నేహితులని చెప్పుకోవచ్చు. ఒకరి హితాన్ని ఇంకొకరు గౌరవించుకుంటారు. ఇద్దరూ ఒకే ఆఫీసులో ఒకే రోజు జాయిన్ అయ్యారు. 25 ఏళ్ల క్రితం బ్రహ్మచారులుగా కలిసిన వారిద్దరూ కాలక్రమేణా గృహస్థులై ఇద్దరిద్దరు పిల్లలకు తండ్రులయ్యారు. ఏ వ్యక్తికైనా మంచి జరిగినా చెడు జరిగినా అతని చుట్టూ ఉన్న వారి ప్రభావం ఎంతైనా ఉంటుంది. భారతంలో యుద్ధం చేయడానికి అర్జునుడు భయపడ్డాడు. అసలు యుద్ధమే వద్దని అస్త్ర సన్యాసం చేస్తాన్నాడు. శ్రీకృష్ణుడి భగవద్గీత ఉపదేశం ప్రభావం వల్ల విజయం సాధించాడు. దుర్యోధనుడు తను చేస్తున్నవన్నీ మంచి పనులే అనుకున్నాడు. కారణం తన చుట్టూ ఉన్న దుష్ట చతుష్టయం ప్రభావం వల్ల. అలాగే రవి పెద్దింటి పిల్లలతో చేరి మిత్రుల పుట్టినరోజు అని ఎవరో పిలిస్తే వెళ్ళి మొదలుపెట్టిన బీరు పార్టీ దినదిన ప్రవర్ధమానంతో బ్రాందీ, విస్కీ, రమ్ అంటూ అంచెలంచెలుగా అతన్ని ఆ అలవాట్లకు బానిసం చేసింది. మొట్టమొదట రవి తల్లి, చెల్లి అతడి తాగుడు అలవాటును కనిపెట్టి మందలించడం మొదలుపెట్టారు. వినకపోతే తండ్రితో చెప్పి ఇంట్లో గోలగోల చేసి అతని ఈగోని హట్ చేశారు. దాంతో ఇదివరకు తెలిసి తెలియకుండా తాగి వచ్చే రవి బహిరంగంగా తాగడం మొదలుపెట్టాడు. ఇవన్నీ చూస్తున్న గోపాలరావుకు మనసులో బాధ, కొడుకు మీద ప్రేమ. తనకు వయస్సు మళ్ళటం వలన కొడుకును ఏమీ చేయలేని పరిస్థితి. తనపై తనకే జాలి వేసి మిత్రుడు రామారావుతో తన బాధను అప్పుడప్పుడు పంచుకుంటూ ఉంటాడు. ఇందులో ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే రవికి వీటన్నిటికీ ఎక్కడి నుంచి డబ్బు వస్తుందని ఎవరికీ తెలియదు. అలాగే అన్ని చెడు అలవాట్లు ఉన్న రవి ఇంకా చదువులో తన స్థానాన్ని వదులుకోలేదు. మార్కులు బాగానే వస్తున్నాయి, మిత్రులు బాగానే ఉన్నారు, వ్యసనాలు బాగానే సాగుతున్నాయి. రామారావు కొడుకు రమేష్ కూడా రవితో కాలేజీ చదువుతున్నాడు. ఒకే కాలేజీ అయినా గ్రూపులు వేరే వేరే. అప్పుడప్పుడు రవిని చూసి ఆరోగ్యం కాస్త జాగ్రత్తగా చూసుకోమని సలహా ఇస్తూ ఉంటాడు రమేష్. ఒక్కసారి తాగి చూడు, నీకే తెలుస్తుంది దాని మత్తు మహత్తు, మళ్ళీ వదలవు అని రెచ్చగొడతాడు రవి రమేష్ను. నీకు నీ అలవాటుకో గుడ్ బై బాబు అని తప్పుకెళ్తాడు రమేష్. అయినా ఇద్దరూ స్నేహంగానే ఉంటారు. ఎవరి అలవాట్లు వాళ్ళవి, ఎవరి ప్రోగ్రాంలు వాళ్ళవి. ఆ రోజు రమేష్కి పుట్టినరోజు. మిత్రులందరూ ఫోన్లో విషెస్ తెలుపుతున్నారు. ఇంట్లో రవి వచ్చి విషెస్ చెప్పి రమేష్ను అర్జెంట్గా ఎక్కడికో తీసుకెళ్ళాడు. రవితో బయటికి వెళ్ళడం ఇష్టం లేకపోయినా రమేష్ తల్లిదండ్రులు ఏమీ చెప్పలేకపోయారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో ఎవరికీ తెలియదు, ఎవరు ఊహించలేదు. మధ్యాహ్నం ఒంటరిగా ఇంటికి వచ్చిన రమేష్ కాస్త నీరసంగా తులుతూ ఇంటికి వచ్చి భోంచేసి పడుకున్నాడు. సాయంత్రం 5 దాకా లేవలేదు. లోపలికి వస్తున్నప్పుడు అతని నీరసపు నడక తల్లి చూసింది. అన్నం పెట్టేటప్పుడు ఎందుకో స్పిరిట్ వాసన వంటిది వచ్చింది ఆమెకు రమేష్ వద్ద. ఆమె బాధపడింది కాక తన భర్త రామారావుతో చెప్పింది. రవి మార్గంలో రమేష్ కూడా వెళ్ళటం మొదలుపెట్టాడా అని బాధపడ్డారు దంపతులు. తమ పెంపకంలో ఏదో లోపం ఉందని క్షోభపడ్డారు. రామారావు గోపాలరావుని చూసి తన వంతు బాధను వెళ్ళబోసుకుంటాడు. రామారావు తన కడుపు వల్లనే రమేష్ కూడా మారిపోయాడని బాధపడతాడు. ఆ రోజు అసలేం జరిగిందంటే, రమేష్, నా ఫ్రెండ్ యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నాడు. బ్లడ్ చాలా పోయింది, అర్జెంటుగా బ్లడ్ కావాలి. నీది యూనివర్సల్ డోనర్ గ్రూప్ పాజిటివ్ కదా, అందుకోసం రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి వచ్చి ఇవ్వరా, ఇచ్చి వాడిని సేవ్ చేయి అన్నాడు రవి. రమేష్ రవిని ఏగాదిగా చూశాడు. నీ ఫ్రెండ్కు నేనెందుకు నెత్తరివ్వాలి, నువ్వే ఇవ్వచ్చుగా ఎదురు ప్రశ్న వేశాడు. ఇవ్వచ్చు, కానీ నేను పార్టీలో డ్రింక్ చేయడం వల్ల నా బ్లడ్ పనికిరాదు. దయచేసి కాస్త నీ బ్లడ్ ఇచ్చి పుణ్యం కట్టుకోరా. చేతులు జోడించి దండం పెట్టి హనుమంతుడి పోజులో నుంచుని ప్రాధేయపడుతున్నాడు రవి. ఇప్పుడు కూడా నీ మంచితనం చూస్తే నాకు జాలేస్తుంది. నీ మిత్రుడికి నన్ను సహాయం చేయమంటున్నావు, కానీ నువ్వు రక్తం ఇచ్చి ఆదుకోలేనందుకు బాధపడటం లేదు. ఇదేదో నీ ఫ్రెండ్ కాబట్టి సరిపోయింది.
అదే నీ అమ్మో నాన్నగారో చెల్లిలో అయి ఉంటే నీ బ్లడ్ ఇవ్వలేకపోయినందుకు నీ జీవితాంతం బాధపడాల్సి వచ్చి ఉండేది. నేను ఎందుకు అతడికి సహాయం చేయాలి? నాకేం లాభం దానివల్ల? చాలా ప్రొఫెషనల్గా నిర్మమాటంగా అడిగాడు రమేష్. ఏం కావాలి, ఎంత కావాలి చెప్పు, తప్పకుండా అరేంజ్ చేస్తా. నువ్వు ఇస్తావన్న నమ్మకంతో మిత్రుడిగా నిన్ను అడుగుతున్నా అన్నాడు ఆదుర్దాగా రవి. ఇస్తాను, తప్పకుండా ఇస్తాను. ఇక నుంచి నువ్వు ఈ ఆల్కహాల్కు బానిస అవటం మానేస్తే, మీ ఇంటి సభ్యులను సంతోషపెడితే తప్పకుండా నా బ్లడ్ ఇస్తా, ఎంతైనా తీసుకో. కానీ నాకు మాత్రం మానేస్తున్నానని మాట ఇవ్వాలి అన్నాడు రమేష్. రవి కళ్ళలో నీళ్లు కారుతున్నాయి. ఒరే రమేష్, మా తల్లిదండ్రులు, లెక్చరర్లు, చెల్లి చేయలేని పనిని ఒక్క నిమిషంలో నా మనసు మార్చి చేయించేసావురా. నువ్వేరా నిజమైన మిత్రుడివి. నీకు జీవితాంతం రుణపడి ఉంటాను. నీలాంటి మిత్రుడి స్నేహం కోసం ఈ బెదవలవాట్లు మానుకోవడం నాకేం కష్టం కాదురా. తప్పకుండా నీకు మాట ఇస్తాను. దీని జోలికి ఇక జీవితాంతం పోను. చాలా, వచ్చి వాడిని కాపాడు అని కన్నీళ్లతో ప్రాధేయపడుతున్నాడు రవి. ఇంతకీ నాకు తెలియకుండా ఎవడరా ఈ ఫ్రెండు? రవిని అడిగాడు రమేష్. అసలేం జరిగింది? నా ఫ్రెండ్ పేరు శ్యామ్. వాడు మన కాలేజీ కాదు, పోయిన ఎన్సీసీ క్యాంప్లో ఫ్రెండ్ అయ్యాడు. చాలా ధనవంతుల పిల్లాడు, లక్షలకే ఒకే ఒక వారసుడు. వాడిని ఎన్సీసీ క్యాంప్లో ఒక ప్రమాదం నుండి కాపాడానని నాకు ఎంతో సన్నిహితుడయ్యాడు. ఎప్పుడు అడిగినా లేకుండా డబ్బిస్తాడు. అందరూ అతని చుట్టూ అతని డబ్బు కోసం తిరుగుతారు, కానీ అతడు నా చుట్టూ నిజమైన స్నేహం కోసం తిరుగుతాడు. కాకపోతే ఈ వ్యసనాలు నాకు అతడి వల్లే సంక్రమించాయని చెప్పొచ్చు. నేను చదువుకున్నవాడినే, అయినా దుర్యోధనుడి వద్ద నుండి కర్ణుడు రాలేనట్టు శ్యామ్ని వల్లి ఉండలేని పరిస్థితి. అంత ఆత్మమిత్రులమయ్యాం. మేము చేసే పనులు చెడ్డవైనా మా స్నేహం మాత్రం ఎంతో పవిత్రంగా సాగుతూ ఉంది. కారణం ఏమిటో ఇద్దరికీ తెలియదు. అతనికి పేకాట పిచ్చి ఉంది. ఊరి బయట డబ్బులతో ఒక ఇంట్లో వీళ్ళంతా పేకాడతారు. ఇంతకు ముందు చాలా డబ్బులు పోగొట్టుకున్నాడు. కానీ నాతో చేరిన తర్వాత అతనికి బదులు నేను ఆడి దాదాపు అతన్ని గెలిపిస్తూనే ఉన్నాను. నిన్న ఇలాగే పేకాడి గెలిచి ఇక చాలని బయలుదేరి వెళ్తుంటే అక్కడి వాళ్ళు మమ్మల్ని అడ్డగించారు. శ్యామ్ మీద చేయి చేసుకున్నారు. వాళ్ళ దగ్గర నుండి తప్పించుకుని మోటార్ సైకిల్ మీద పోతున్న శ్యామ్ నేను కింద పడ్డాం. అతనికి బాగా గాయాలు తగిలినాయి. ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు. వాడిని ఎలాగైనా కాపాడాలనే నేను ఇలా ప్రాధేయపడుతున్నాను అన్నాడు రవి. రవి, నువ్వు నాకు మాట ఇచ్చావు, మారవని నమ్ముతున్నాను. అలాగే నీ మిత్రుడిని మార్చడానికి స్నేహితుడిగా ప్రయత్నించు. ఇదే మంచి తరుణం. మనమంతా చదువుకున్న వాళ్ళం. భావి భారతం బాగుండాలంటే మనం చెడిపోకూడదు. ఒకవేళ దారి తప్పినా తప్పులు దిద్దుకోవాలి. నువ్వు మారి నీ మిత్రుడిని మార్చడం వల్ల 2 కుటుంబాలు బాగుపడతాయి. ఏమంటావు అన్నాడు. రమేష్ చెప్పే మాటలు రవికి గీతోపదేశంలో కృష్ణుడి పలుకులుగా ఉన్నాయి. మొత్తానికి రమేష్ సాయంతో శ్యామ్ గండాన్ని గట్టెక్కించాడు రవి. రవి ఇంటికి వెళ్ళగానే అక్కడ తండ్రి కోపంతో రవిని నిలేసి తిట్టడం మొదలెట్టాడు. నువ్వు చెడిపోయింది కాక ఆ రమేష్ని కూడా తాగుబోతం చేస్తావా? మీరంతా చదువుకున్న వాళ్ళేనా? సంస్కారం ఉండకల్లా ఇలా ఏదేదో మాట్లాడుతున్నాడు కోపంతో. రవికి అంతా అయోమయంగా ఉంది. తండ్రితో జరిగిందంతా చెప్పాడు. ఇకపై రమేష్ కోరిక ప్రకారం తాను ఎటువంటి దుర్వ్యసనాలకు బానిస కానని చెప్పాడు. కానీ రమేష్పై ఈ కొత్త నీలాపరిందన ఏమిటని ఆరా తీశాడు తండ్రిని. నాకేం తెలుసు, వాళ్ళ నాన్నే నాకు చెప్పాడు అన్నాడు గోపాలరావు. రామారావుని అడిగితే తన భార్య చెప్పిందన్నాడు. ఆమెను అడిగితే ఆమె రమేష్ నీరసంగా తూలుతూ ఇంటికి రావడం, అతని దగ్గర స్పిరిట్ వాసన రావటం, రవితో వెళ్ళి రావటం వల్లనే తనకు ఈ సందేహం వచ్చిందని చెప్పి బోరుని ఏడ్చేసింది. రమేష్ ఒక్క రాయితో 2 పెట్లు కొట్టినట్టు మా ఇద్దరిని ఒకే రోజు మార్చేశాడని చెప్పి ఆనందించాడు. రమేష్ కుటుంబ సభ్యులు తమ అపోహకు సిగ్గుపడ్డారు. రక్తదానం చేసి నీరసంగా నడిచొచ్చిన రమేష్ను అపార్థం చేసుకున్నందుకు బాధపడ్డారు. రక్తం తీసే ముందు, తీసిన తర్వాత స్పిరిట్తో తొడవటం పరిపాటి. ఆ వాసనే తమ తల్లిదండ్రులను అలా ఆలోచింపజేసిందని తెలుసుకుని రమేష్ తనలో తనే నవ్వుకున్నాడు. నేటి కథ అపోహ. రచన చిర్రావూరి మదన్ మోహన్. సమర్పణ టి రామ్ ప్రసాద్.